ఓకే పర్లేదు. ఇంకా 3 వీక్స్ తొందరగా వచ్చే కొద్ది బిగ్ బాస్ అనేది ఫైర్ మీద ఉంది కాబట్టి ఎవరు విన్ అవుతారని చెప్పి చాలా మంది ప్రజలకు టెన్షన్ పడుతుంటది. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు గెలవాలని చెప్పి చాలా ఫైర్ చేస్తున్నారు. అసలు లేపిందే పవన్ కళ్యాణ్ తనుజ కదా, ఆమెనే తక్కువ పెట్టి పవన్ కళ్యాణ్ లేపేస్తున్నారు. సరే ఎవరి అభిమానం వాళ్ళు కాబట్టి మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేము కాబట్టి ఒకవేళ తనుజ విన్ అయినా పవన్ కళ్యాణ్ అందరైతే హ్యాపీ. సో ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే సంజన మళ్ళీ రీతుని అన్నింది ఏమని అంటే, నువ్వు పవన్ అటు వెళ్తారు ఇటు వెళ్తారు మళ్ళీ వచ్చి కలుస్తారు, ఇది చేస్తున్నావు నువ్వు అవసరం. నాకు విషయం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు లేని దొరద ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఉంటారు. నీకు ఎందుకు అక్క నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. పద్దాకులు వాళ్ళు ఏదో పట్టుకున్నారు, వాళ్ళు పక్కన కూర్చున్నారు, ఇల్లుకున్నారు అని చెప్పి ఆమె ఎంతవరకు వాళ్ళే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నీ మీద నువ్వు చెయ్యక్క. ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి కొంచెం కష్టపడితే కొంచెం టాప్ 5 లో ఉండగలుగుతావు. దయచేసి మా వీక్స్ అయినా మానేసి మంచిగా గేమ్ ఆడక్క. సో ధీమానను కళ్యాణ్ లాస్ట్ కి కెప్టెన్సీ రేస్ లో ఇద్దరే మిగిలారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ పరంగా ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ చూపిస్తున్నారు అన్న ఫ్యాన్స్. పవన్ కళ్యాణే కదా, పవన్ కళ్యాణ్ ఉంటాడు పక్క కంపల్సరీ. ఇప్పుడు అన్ని తనుజ కోసం అదేంటి త్యాగాలు చేస్తున్నాడు, కొంచెం గేమ్ పరంగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఎవరు సేఫ్ అయ్యేదంటే పవన్ కళ్యాణే కనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ వీక్ లో కానీ పోయిన వీక్ లో కానీ. అది సో ఇది వరకు జై జవాన్ అన్నారు, ఇప్పుడు జై కిసాన్ అని చెప్పేసి ఆర్మీ కళ్యాణ్ లేపుతున్నారు, గెలిపించాలని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ నుండి మంచిగా ఆడిన వాళ్ళని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అన్ని త్యాగాలు చేస్తూ నాకు అవసరం లేదు, తనుజానే చేసుకుంటది, ఆమె ఆడుతుంది. నేను ఒక ఎట్లా అంటే ఇప్పుడు తనుజ చూసినా కూడా లుక్స్ అన్ని మారిపోతున్నాయి. తనుజకి ఇట్లా చూస్తే ఇట్లా చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న నువ్వు చేసినావు వేరే ప్రేమికుడు కాదన్న. నువ్వు ఈ మధ్య నుంచి బిగ్ బాస్ లోకి వచ్చి ఇప్పటికప్పుడు ప్రేమలన్నీ పుడుతున్నాయా? దయచేసి మాకు తనుజకి మీరు ఫోకస్ చేయొద్దు. ఆమె గేమ్ ఆమెదే, నీ గేమ్ నీ మీదే. ఒకవేళ జనాలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీ పవన్ అంత కష్టపడి వస్తున్నాడు కాబట్టి ఆయన కోట్ చేయండి, కానీ దయచేసి ఆయన్ని తనుజకని కలిపి అన్ని తనుజ కోసమే చేస్తున్నాడు అని చెప్పి ఎవరు అట్లా మాట్లాడదు ప్లీజ్. ఇమానియల్ ఎక్కడో సేఫ్ గేమ్ అనుకోండి, ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కెప్టెన్ ఎందుకు తీసామని ఇప్పుడు ఒక ఈ వీక్ ఏముందన్న, ఇంక 3 వీక్స్ ఉంది. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుతాము, దాంట్లో ఏముంది. అది కంపల్సరీ ఎవరొకటి విన్ అవుతారు, ఓడిపోతుంటారు కాబట్టి ఇంకా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా గట్టిగా గేమ్స్ కానీ ఎనీథింగ్ మాట్లాడే విధానం కానీ కామెడీ. ఇప్పుడు అంతా కొత్త వచ్చేస్తున్నారు అబ్బా. నాకు ఒక్కరు రావాలని ఉందబ్బా దీనిలో. మాదిరి అక్క మళ్ళీ ఒకసారి రీఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ లోకి ఐఎమ్ ఫుల్ హ్యాపీ అబ్బా. అది పవన్ పొరపాటున తనుజాని పెళ్లి ఇట్లా అంటేనే ఆమె అంత సీరియస్ అయిపోయింది కదా, మన యావద్ వచ్చి ఎత్తుకొని అవును తిప్పినాడు. డాన్స్ చేశాడు. ఓకే అది ఫ్రెండ్ పరంగా తిరిగాడేమో అన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు కాన్ఫిడెంట్ పట్టుకోవడం అది కూడా లవ్వేనా? జస్ట్ ఇప్పుడు అట్లా అంటేనే అంత సీన్ చేసింది. ఇప్పుడు ఏమో బిగ్ బాస్ లో అక్కకి ఏమన్నా అట్లా ఫీలింగ్ కలిగిందేమో, చూసే విధానం కానీ మాట్లాడే విధానం అట్లా అనిపించి ఉంటది. లేదు పవన్ కూడా అట్లా చేసినప్పుడు ఏమన్నా అన్న, ఇప్పుడు ఒక ఫ్రెండ్ పరంగా సపోజ్ ఎవరైనా సరే నార్మల్ మాట్లాడే విధంగా పట్టుకునేది ఉంటే ఏ అమ్మాయికి ఎవరికి కోపం రాదు. అలా రియాక్ట్ అయిందంటే బిగ్ బాస్ లో ఏదైనా మిస్టేక్ అయి ఉంటదేమో, మనకు అది తెలియదు కదా. అది లేదు అట్లా తనుజకు అట్లా అనిపించింది. లేదు కావాలని చేయదన్నా చెప్తున్నా, అసలు కావాలని తనుజక్క ఏం చేయదు. కంపల్సరీ తనుజ విన్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ అయి ఉంటే తనుజక్క పరంగా నేను సారీ చెప్తున్నా అంతే. టాప్ 5 తనుజ ఫస్ట్ విన్నరు, పవన్ కళ్యాణ్, అదేంటి ఇమానియల్, సుమశెట్టి అను, రీతు అను అంతే. ఎప్పుడో చెప్పాను, పోయిన వీకే చెప్పిన ఇద్దరు అవుతారు అక్క వచ్చేస్తారని. ఇంకా తోలుతూనే ఉంటారు, డబుల్ తోలుతూనే ఉంటారు. లాస్ట్ కి ఇద్దరిని మిగిలిస్తారు బిగ్ బాస్ లో. ఇంకా అది ఇంకో తరం మనం పుట్టాలి ఇంకా బిగ్ బాస్ నుంచి. ఆమె బయటికి రప్పించాలంటే ఇంకో జన్మ బిగ్ బాస్ మళ్ళీ రావాలి. ఓకేనా? ఒకవేళ ఆమె బయటకు వచ్చిందంటే కంపల్సరీ విన్ అయ్యి వస్తుంది.